ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఈ సేవ అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈ సేవ అన్నది ఎప్పుడు విడుదలవుతున్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి. దానివల్ల మీకు తెలియకుండానే ఇండైరెక్ట్గా 10 మంది శ్రీవారి భక్తులకి సహాయం చేసినట్టుగా అవుద్ది. ఎందుకంటే మన వీడియో 10 మంది లైక్ చేయడం వల్ల మరి కొంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో చేరడానికి అవకాశం ఉంటుందండి. దాని ద్వారా కూడా వాళ్ళు శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, శ్రీవారి సేవ అన్నది ఎప్పుడు విడుదలవుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ రోజున అంటే మనకి జూన్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి సేవలు అయితే విడుదలవ్వడం జరుగుతుందండి. వీటిని శ్రీవారి సేవలను పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ, దీన్నే జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. 2 పరకమణి సేవ, ఇందులో ఎంప్లాయీస్ అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమణి సేవను కూడా అప్లై చేయడానికి అవకాశం ఉందండి. 3 ఏంటంటే నవనీత సేవ, ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. 4 వచ్చేసి సీనియర్ సూపర్వైజర్లు, అదే సీనియర్ సేవకులు. వీళ్ళ వయసు వచ్చేసి 45 సంవత్సరాలు దాటి ఉండాలండి. వీళ్ళ తిరుమల కొండపైన 15 రోజులు, 30 రోజులు అదేవిధంగా 3 నెలల వరకు కూడా అంటే 90 రోజుల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఈ రోజున అంటే 25వ తారీఖున జూన్ నెల మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి విడుదలవ్వడం జరుగుతుందండి. ఇది మీరు తొందరగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది గ్రూప్గా కావాలితే గ్రూప్ గాను, ఇండివిజువల్గా కావాలితే ఇండివిజువల్గా కూడా ఈ సేవ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీనికి కావాల్సిన ఐడి ప్రూఫ్ వచ్చేసి మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది 1 MB లోపు ఉండాలండి. అదేవిధంగా ఆధార్ కార్డు మీద మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి బాగా వెరిఫై చేసుకొని మీరు ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి తోటి మీరు ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను చూపిస్తానండి. అంటే కొద్దిగా డెమో కింద చూపిస్తాను మీకు ఐడియా ఉండడానికి. ముందుగా మనకి శ్రీవారి సేవ అంటే ఆడవారు అదేవిధంగా మగవారు ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మగవారు కూడా విడిగా పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుందండి. శ్రీవారి సేవకు సంబంధించిన వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలండి. అదేవిధంగా వీళ్ళు తిరుమల కొండపైన 7 డేస్ వరకు కూడా శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మీరు తిరుపతి కనుక ఆప్షన్ కింద పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో యూనిఫామ్ వచ్చేసి మగవారు వైట్ అండ్ వైట్ అంటే ప్యాంట్ కానీ షర్ట్ కానీ, లేదా వైట్ అండ్ వైట్ అండ్ షర్ట్ కానీ అదేవిధంగా లుంగీ కానీ ధరించి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆడవారు అయితే కాషాయం కలర్ శారీ అదేవిధంగా పంజాబ్ డ్రెస్ కూడా వేసుకోవాలండి. అదేవిధంగా శారీకి మెరూన్ కలర్ బార్డర్ తోటి ఉన్నటువంటి అంచు ఏదైతే ఉంటుందో అది ధరించి చేసుకోవాలి. జాకెట్ కూడా మీకు మెరూన్ కలర్ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ డ్రెస్ కోడ్ అన్నది మీరు తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా మీకు కూడా ఇటువంటి చిన్నపిల్లలు కానీ మరొక వ్యక్తిని కూడా తోడు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి భార్య భర్త ఇద్దరు కూడా ఈ శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని కూడా అడుగుతున్నారండి. ఇందులో మనకి ఇద్దరు కలిపి బుక్ చేసుకోవడానికి ఆప్షన్ లేదండి. మనకి సింగిల్గా వెళ్తే సింగిల్గాను, లేదా గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ ఒక గ్రూప్గా ఉండి ఈ శ్రీవారి సేవలు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే భార్య తన యొక్క మొబైల్ నెంబర్ తోటి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలండి. అదేవిధంగా మగవారు అయితే అంటే హస్బెండ్ కూడా తన యొక్క మొబైల్ తోటి ఈ శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ సేవా సదన్ 2 దగ్గర చేస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీడీ సిబ్బంది చెప్పినట్లయితే మీ ఇద్దరు భార్యాభర్తలం ఇద్దరు ఒకే ప్లేస్ నుంచి వచ్చామని చెప్పినా కూడా వారిద్దరికీ కూడా ఒకే ప్లేస్లో డ్యూటీ అన్నది వేయడం జరుగుతుందండి. ఇందులో మనకి ఆడవారికి
సేవా సదన్ 1 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మగవారికి సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలండి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు మీరు రిపోర్ట్ చేయాలి. మీరు బుక్ చేసుకున్నప్పుడు ఆ ప్రింట్అవుట్ మీద ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి. అవి ఒకసారి చెక్ చేసుకుని ఆ ప్లేస్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. ఇలాగా మీరు డ్యూటీ అన్నది 7 డేస్లో మీరు ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి, మీకు డ్యూటీ అన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీరు సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేసినప్పుడు మీకు ఒక చిన్న కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ కార్డులో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. మీ 7 డేస్కి సంబంధించిన డ్యూటీ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుందండి. మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళి ఇన్ టైంలో మీరు తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకి కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారి సేవకులు తిరుమల కొండపైన ఎక్కడ సేవ చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనం సాధారణంగా చూస్తూ ఉంటామండి. అంటే భక్తులు క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళకి స్వామివారికి ప్రసాదం కానీ, వాటర్ కానీ, అదేవిధంగా పాలు కానీ, అదేవిధంగా స్వామివారికి ప్రసాదం కూడా పంచిపెడుతూ ఉంటారు. కొంతమంది శ్రీవారి భక్తులు అయితే శ్రీవారి భక్తులను క్యూలో ఇళ్ళకి పంపిస్తూ ఉంటారు. కొంతమంది కేసన కంసాల దగ్గర కానీ, లేదా అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేసుల్లో కానీ, లేదా అన్నప్రసాదం అంటే తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదాన ప్రసాదంలో కూడా వీళ్ళు శ్రీవారికి సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ప్లేసుల్లో వీళ్ళకి డ్యూటీస్ అన్నది వేయడం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా మనకి పరకమణి సేవ అంటే మనం ఈ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి 25 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంప్లాయీస్ కోటా ఒకటి, సెకండ్ జనరల్ కోటా అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి జనరల్ కోటా కూడా ఉందండి. ఇక్కడ వీళ్ళకి డ్యూటీ అన్నది 2 షిఫ్ట్ల కింద వేయడం జరుగుతుంది. అంటే బ్యాచ్ ఏ, బ్యాచ్ బి కింద ఉంటుందండి. మీరు ఏదో ఒక బ్యాచ్ని ఎంపిక చేసుకుని ఈ పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ అయితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు జాబ్ కార్డు కూడా మీరు అక్కడ ఐడి ప్రూఫ్ కింద ఎంటర్ చేయాలండి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా తిరుమల కొండపైన 7 డేస్ వరకు కూడా శ్రీవారికి సేవ చేసుకోవడానికి ఉంటుంది. పరకమణి సేవ అంటే కేవలం మగవారు మాత్రమే చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి నవనీత సేవ ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి ఉంటుందండి. వీళ్ళు తిరుమల కొండపైన గోశాల ఉంటుంది కదండి, గోశాల దగ్గర వీళ్ళు శ్రీవారికి అయితే సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ వయసు వచ్చేసి 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలండి. వీళ్ళు తిరుమల కొండపైన గోశాలలో 7 డేస్ వరకు కూడా వీళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు సింగిల్గా కావాలంటే సింగిల్గా బుక్ చేసుకోవచ్చు. 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్గా కావాలంటే గ్రూప్గా కూడా వీళ్ళు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. పరకమణి సేవ అంటే ఏం చేస్తారని శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. పరకమణి సేవ అంటే తిరుమల కొండపైన శ్రీవారికి వచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఉండీలు వేసేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు లెక్కేయడం జరుగుతుంటుందండి. అందుకని దీన్ని పరకమణి సేవ అంటారు. అదేవిధంగా మనకి సీనియర్ సూపర్వైజర్లు వీళ్ళు ఏం చేస్తారు, ఇలా వయసు ఎంత ఉండాలంటే వీళ్ళు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు ఉండాలండి. వీళ్ళు సీనియర్ సూపర్వైజర్లుగా తిరుమల కొండపైన వీళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి. వీళ్ళకి వచ్చేసి 15 రోజులు, నెల రోజులు, 3 నెలల వరకు కూడా మనకి తిరుమల కొండపైన సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు తిరుమల కొండపైన ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హెడ్ల కింద, సూపర్వైజర్ల కింద వీళ్ళు ఉంటారండి. అంటే వీళ్ళు ఇన్ టైంకి డ్యూటీకి అటెండ్ అవుతున్నారు లేదా, శ్రీవారి భక్తులతో ఏ విధంగా ఉంటున్నారు, ఎక్కడైనా ఏమైనా లోపాలు జరుగుతున్నాయా, ఇటువంటి రిపోర్ట్స్ అంతా కూడా ఇలా సీనియర్ సూపర్వైజర్ల దగ్గరుండి కూడా వీళ్ళ పర్యవేక్షణలో చేసి తర్వాత టీటీకి సంబంధించిన సిబ్బందికి అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే నేను ఇక్కడ చూపిస్తానండి. అదేవిధంగా పరకమణి సేవ చేసుకునే వాళ్ళకి ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాల నుండి ఎంప్లాయీస్కి అయితే 65 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుందండి. అదేవిధంగా పరకమణి సేవలోనే మనకి జనరల్ సేవ కూడా ఉంది కాబట్టి వీళ్ళకి 25 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు వీళ్ళకి ఈ సేవను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చిన్న డెమో కింద ఈ వీడియోలో చూపిస్తానండి ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది. మనకి టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వాలండి. ముందుగా మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, సిస్టంలో కానీ, లేదా టీటీకి సంబంధించిన అఫీషియల్ యాప్ కూడా మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఆ యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఉదాహరణకి మీకు ల్యాప్టాప్లో గూగుల్ బ్రౌజర్ ద్వారా ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి. ముందుగా గూగుల్లో మీరు టీటీడీ ఆన్లైన్ సెర్చ్ చేయండి. అంటే వెబ్సైట్ కనుక మీకు ఐడియా ఉంటే డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ని ఇక్కడ సెర్చ్ చేయండి. ttdevastanam.ap.gov.in
gov.in వెబ్సైట్ అని సెర్చ్ చేయండి. లేదు మీకు ఐడియా లేదనుకోండి టీటీడీ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. నేను టీటీడీ ఆన్లైన్ అని ఇక్కడ సెర్చ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఒక లింక్ అయితే ఓపెన్ అయింది చూడండి. స్టార్టింగ్ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఉంది కదండి. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనం అఫీషియల్ హోమ్ పేజ్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుందండి. ఇది మనకి కనిపించేది అఫీషియల్ హోమ్ పేజ్ అండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో లాగిన్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఎందుకంటే లాగిన్ అవ్వడానికి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వాలండి. మేము మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఓటీపీకి 6 అంకెల నెంబర్ ఉంటుంది. మీ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ హోమ్ పేజ్లోకి లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత పైన టాప్లో మనకి ఇక్కడ చూడండి శ్రీవారి సేవ అని ఉంది కదండి. ఈ శ్రీవారి సేవ మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి శ్రీవారి సేవకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. అదేవిధంగా పరకమంటి సేవకు కానీ, అదేవిధంగా నవనీత సేవకి, శ్రీవారి సేవ జనరల్ సేవకి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు ముందుగా లాగిన్ అయితే మట్టుకి ఇవన్నీ కూడా చదువుకుని తిరుమల కొండపైన శ్రీవారి భక్తులు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా వీళ్ళకి ఇంత ఏజ్ ఉంటుంది, సేవ అన్నది ఎక్కడెక్కడ ఉంటుంది అనేటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందని ఒకసారి అన్ని చదువుకున్న తర్వాత కొద్దిగా కిందకి రండి. వచ్చిన తర్వాత మీరు సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇండివిజువల్ రిజిస్ట్రేషను, అదేవిధంగా గ్రూప్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. బాగా కిందకు వచ్చిన తర్వాత అక్కడ మనకి క్లిక్ హియర్ ఉంది కదండి, అక్కడ మీరు క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు పైన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకున్నారనేటువంటి ఉద్దేశం ఉన్నది. అక్కడ మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇండివిజువల్ ఇంత రిజిస్ట్రేషన్ అని, అదేవిధంగా గ్రూప్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, మీరు గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్కి వెళ్ళొచ్చండి. ఇండివిజువల్గా అంటే సింగిల్గా కావాల్సిన వాళ్ళు సింగిల్ అని అక్కడ ఇండివిజువల్ అని క్లిక్ చేయండి. గ్రూప్ కావాలంటే గ్రూప్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ శ్రీవారి సేవ దగ్గర మనకి శ్రీవారి సేవ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అని ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి సేవ మనకి తిరుమల అందులోనే మేల్ అని ఉంటుంది, ఓన్లీ మేల్ అని ఉంటుందండి. తర్వాత పరకమణి సేవ ఎంప్లాయీస్కి సంబంధించింది ఇది. ఇక్కడ వీళ్ళకి బ్యాచ్ ఏ, బ్యాచ్ బి అని కూడా ఉంటుంది. అదేవిధంగా పరకమణి సేవ జనరల్ సేవ వీళ్ళకి బ్యాచ్ ఏ, బ్యాచ్ బి అని ఉంటుంది. అదేవిధంగా నవనీత సేవ అంటే కేవలం లేడీస్ కాబట్టి లేడీస్ అన్నటువంటి ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి సేవ తిరుపతి ఇందాక చెప్పాను కదండి, తిరుపతిలో మీరు ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపై 4 రోజులు మీరు సేవ చేయాలి. ఇలాగ మనకి ఇవన్నీ కనిపిస్తాయండి. మీరు ఎటువంటి సేవ బుక్ చేసుకోవాలనుకుంటున్నది మీరు ఆలోచించుకుని ఆ సేవ అన్నది మీరు ఆప్షన్ కింద ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత మనకి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. క్యాలెండర్లో ప్రజెంట్ అయితే టికెట్లు అన్నీ బుక్ అయిపోయి మీకు డెమో కోసం నేను చూపిస్తున్నాను అంతే. ఇక్కడ క్యాలెండర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు ఏ డేట్కి వెళ్ళాలి అన్నది అక్కడ ఆప్షన్ కింద ఎంచుకోండి. ఆ డేట్ని మీరు చూజ్ చేసుకుని ఆ డేట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే హైలైట్ అవుతుంది. అంటే మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత బ్లూ కలర్లోకి మారుతుంది. అప్పుడు కిందకి మీరు వచ్చిన తర్వాత అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలండి. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే 1 MB లోపు ఉండాలి. అదేవిధంగా మీ యొక్క పూర్తి పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క అడ్రస్, అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా అడుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్టార్ మార్క్ ఉంటే మట్టుకి రెడ్ కలర్లో దాన్ని మీరు ఎంపిక ప్రతిదీ కూడా ఫిల్ చేయాలి. స్టార్ మార్క్ లేదనుకోండి రెడ్ కలర్లో, అది అవసరం లేదు, దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే టికెట్లు మనకు పూర్తి కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఫాస్ట్గా ఫిల్ చేయాలి కాబట్టి అవన్నీ కూడా మీరు స్కిప్ చేయండి. తర్వాత చేసిన తర్వాత ఇక్కడ బ్లడ్ గ్రూప్ కూడా అడుగుతుందండి. మీరు మీకు కనుక బ్లడ్ గ్రూప్ ఐడియా ఉంటే బ్లడ్ గ్రూప్ ఇవ్వండి. తర్వాత కొద్దిగా పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ అంటే మెంటల్ ఫిట్, ఫిజికల్ ఫిట్ అన్నటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ రెండు కూడా మీరు ఆన్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఆ మొబైల్ నెంబర్ అంటే మీరు ఆల్రెడీ మొబైల్ నెంబర్ అన్నది మీరు లాగిన్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా అదే మొబైల్ నెంబర్ అన్నది ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఒకవేళ గ్రూప్గా ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గ్రూప్గా బుక్ చేసుకున్న వాళ్ళు స్టార్టింగ్ ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళు టీమ్ లీడర్ అవుతారండి. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ వీళ్ళందరూ కూడా సేవకులు అవుతారు. సేవక్ 1, సేవక్ 2, సేవక్ 3, సేవక్ 4 అలాగా ఒక 10 మెంబర్స్ కానీ అదేవిధంగా 15 మెంబర్స్ కానీ మనకు ఉంటారండి. స్టార్టింగ్ లాగిన్ అయినటువంటి వ్యక్తి మాత్రం టీమ్ లీడర్ కింద ఉంటారు. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. అదేవిధంగా సెకండ్ పర్సన్కి వచ్చేసరికి సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత సెకండ్ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలండి.
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూపిస్తుంది మనకి, అంటే అక్కడ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది. ఆ బాక్స్ అయితే ఎంప్టీగా ఉంటుంది. అక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉంటే మటుకు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. లేదనుకుంటే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చినా కూడా ఏంటంటే వాళ్ళకి పర్వాలేదు. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని రేపు మనకి ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి సేవలు అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని 10 మందికి పెంచే విధంగా కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.